హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ హోమ్. ఈరోజు నేను మీకు ఏం చూపిస్తున్నానో తెలుసా? ఇది వర్షాకాలం కాబట్టి మన ఇండ్లలో దోమలు బాగా వచ్చేస్తాయి కదా. ఆ దోమలకి ఇప్పటి నుండి చెక్ పెట్టేయండి. ఇలా మీరు ఇంట్లోనే స్వయంగా దోమల మందును తయారు చేసుకోండి. ఈ గుడ్ నైట్, ఆల్ అవుట్, జెట్ కాయిల్స్ వీటన్నిటిని వదిలేసి ఇలాంటి మందుని మీరు ప్రిపేర్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మందుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ మందుకి మనకి మెయిన్గా కావాల్సింది వేపాకులు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద కప్పు వేపాకుల్ని, ఫ్రెష్ వేపాకుల్ని తీసుకోవాలి. అలాగే వేప నూనెని తీసుకోవాలి. పక్కన ఉన్నది చూస్తున్నారు కదా, వేప నూనెని 2-3 చుక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న వేపాకులన్నిటినీ మిక్సీ జార్లో వేసి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం వేపాకుని పేస్ట్ లాగా, అంటే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుంటూ ఇలాగా చేసుకోవాలి. దాదాపు 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో చూసిన తర్వాత అలాగే వెళ్ళిపోవద్దు. ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం వేపాకుని పిప్పునంతా తీసేసుకోవాలి. దీనిలో దాదాపు 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకోవచ్చు. ఈ మందు వల్ల అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్, చాలా బాగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, చూసారు కదా, మనం స్ట్రెయిన్ చేసుకున్న వేపాకు రసాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక 15 to 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో 4-5 వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచు దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇది మరగక ముందే వేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. మీకు ఇందాక వేప నూనె చూపించాను కదా, ఆ వేప నూనెని 2 లేదా 3 చుక్కలు మాత్రమే వేసుకోవాలి. వేసుకుని దీన్ని ఇవన్నీ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంది ఇది. 100% వర్కింగ్. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఇంట్లో ఇదే. మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మనం వేపాకు వాటర్ని బాగా మరిగించుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని బాటిల్లోకి తీసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీని మీద ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకోవాలి. స్ట్రెయినర్ యూజ్ చేయకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇందులో ఇంకా వేపాకు పిప్ ఏదైనా ఉంటే అది వచ్చేస్తుంది స్ట్రెయినర్ వల్ల. ఇలా క్లాత్ వేసుకుంటే మనకు అది రాకుండా ఓన్లీ వాటర్ అనేది వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా వీలైనంత వరకు ఈ వాటర్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మీరు ఒక్కరోజు ట్రై చేయండి, మీకు చాలా రిజల్ట్ వస్తుంది. దోమలు ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి వేపాకులతో మందు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాంటి ఒక ఆల్ అవుట్ ఖాళీ బాటిల్ని, అయిపోయిన బాటిల్ని తీసుకుని మనం రెడీ చేసుకునే మందుని ఈ బాటిల్లో వేసుకోవాలి. ఇది మనకి గుడ్ నైట్, ఆల్ అవుట్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది.
దీనిలో మనం వేసిన దాల్చిన చెక్క, వెల్లుల్లి, వేప నూనె ఇవన్నీ కూడా మస్కిటో రిప్లెంట్గా పనిచేస్తాయి. వేప నూనె వల్ల దోమలకి ఆ వాసన పడక తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. ఫ్రెండ్స్, మీరు ఈ రెమెడీని ఒక్కసారి యూజ్ చేయండి. నేను ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేస్తున్నాను. ఇదే చాలా బాగా వర్క్ అయింది. అసలు దోమలు అనేవి రావట్లేదు. ఇప్పుడు దీన్ని నేను మీకు బోర్డులో కూడా పెట్టి చూపిస్తాను. ఇలా ఆల్ అవుట్ దానికి మొత్తం పెట్టేసుకోవాలి ఈ బాటిల్ని. చూసారు కదా, ఇది చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే ఇది మనకి గుడ్ నైట్ ఆల్ అవుట్ కంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందండి. ఐ హోప్ మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.